ఒక టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేసాము. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా పేషెంట్ క్వాలిటీ కేర్ని బాగా ఇంప్రూవ్ చేసేదానికి మనం చేస్తుంటాం. దాన్నే గామా నైఫ్ అంటున్నాం. ఆ గామా నైఫ్ అనేది రేడియో సర్జరీ, అంటే రేడియేషను సర్జరీ రెండు చేసే పనులు ఇది ఒకటే చేస్తుంది. జనరల్గా మనకి ఈరోజు ఏదైనా రేడియేషన్ ఇవ్వాలంటే 4 నుంచి 6 వారాల టైం పడుతుంది. కానీ ఇది 1-2 రోజుల్లోనే మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. పేషెంట్ 6 వారాలు రావాల్సిన అవసరం ఉండదు, 1-2 రోజుల్లో వస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా, బ్రెయిన్ మెటాస్టేసిస్, అదేవిధంగా ఆర్టీరియో వెనస్ మాల్ ఫార్మేషన్స్, బినైన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఇన్ ద బ్రెయిన్ని ట్రీట్ చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే బ్రెయిన్లో ట్యూమర్లు ఉన్నాయో వాటిని ప్రిసిషన్గా అది ఒక్కదాన్ని 192 బీమ్స్తో నార్మల్ టిష్యూని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా దాన్ని మనం చేస్తుంది. అదేవిధంగా 3 సెంటీమీటర్స్ లోపల ఉన్న లేషన్స్ని కూడా ఈ యొక్క గామా నైఫ్తోనే మనం ట్రీట్ చేయగలం. ఇది ఎలాంటి సర్జరీ చేస్తే ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ ఉంటాయి, దీంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. అదేవిధంగా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏజ్ ఎక్కువ ఉన్నా, 80-90 ఇయర్స్ ఉన్నా కూడా సర్జరీ ఏం లేదు కాబట్టి ఇదంతా కూడా 1 గంటలో అయిపోతుంది. కాబట్టి 1 గంటలో వచ్చి రేడియేషన్ తీసుకుంటే ఇది మొత్తం నయమైపోతుంది. ఇది దగ్గర 28 కోట్లు పెట్టి మనం తెచ్చాము. అదేవిధంగా 4.5 నుంచి 5 లక్షల లోపల ఈ ట్రీట్మెంట్ అయిపోతుంది. మనం రేడియేషన్ చేసుకోవాలన్నా అంతే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, కాదంటే వాళ్ళు 6 వారాలు రావాల్సి వస్తుంది. అదేవిధంగా సర్జరీ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. దాంట్లో సర్జికల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేదానికి కొంతమంది పేషెంట్స్కి ఆస్కారం ఉంటుంది. కొంతమంది ఏజ్ వల్ల కానీ, కోమార్బిడ్ వల్ల కానీ మనం చేసేదానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్విప్మెంట్ మనం తెచ్చాము. ఈ ఎక్విప్మెంట్ వల్ల చాలా వరకు నార్మల్ టిష్యూని డ్యామేజ్ కాకుండా మనం పూర్తిగా నయం చేయొచ్చు. మెయిన్గా ఇది గామా నైఫ్ చేసింది బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్, ఏవి మాల్ ఫార్మేషన్స్ కానీ, ట్రైజెమినల్ న్యూరాలజియా కానీ, ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్నట్టుగా సరిపోతుంది. సార్ ఒకటేసారి వస్తుందా ఇలాంటిది? ఎన్నిసార్లు చేసుకోవచ్చు బ్రెయిన్ బ్రెయిన్స్ మొత్తం? ఓకే. Earlier we used to do open surgery, like పెద్ద హోల్ చేసి ఆపరేషన్ చేస్తాం. తర్వాత we changed to doing with microscope, చిన్న హోల్తో. దెన్ నెక్స్ట్ స్టెప్లో రోబోటిక్ యూజ్ చేసి విత్ చిన్న కీ హోల్ సర్జరీ, లైక్ స్మాల్ హోల్తో. ఇంకా సో అట్ ప్రజెంట్ ఇంకా డెవలప్మెంట్ అయింది ఓవర్ రోబోకి వితౌట్ ఇన్సిజన్ ఓన్లీ సర్జరీ ఎట్లా చేయాలి, ఆ టెక్నాలజీ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో వచ్చింది. అది గామా నైఫ్ సర్జరీ. గామా నైఫ్లో వితౌట్ మేకింగ్ ఎనీ ఇన్సిజన్ అది డైరెక్ట్లీ ట్యూమర్ ఎక్కడ ఉంటే కూడా, బ్రెయిన్లో సెంటర్లో ఉంటే కూడా, సర్ఫేస్లో ఉంటే కూడా, సూపర్ ప్లేస్లో ఉంటే కూడా డైరెక్ట్లీ ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇట్ ఈస్ లైక్ లేజర్ ట్రీట్మెంట్, లేజర్ ఆల్సో వితౌట్ ఎనీ హోల్ చేయవచ్చు. సో ఇట్స్ ఏ గామా రేడియేషన్ బేస్డ్ ట్రీట్మెంట్. సో యూజువల్లీ హై డోస్ రేడియేషన్ ఇస్తే దెన్ ట్యూమర్ డెడ్ అయిపోతుంది. బట్ ఈ ట్యూమర్స్ అన్ని పేషెంట్కి చేయొద్దు. ఓన్లీ చిన్న సైజ్ ట్యూమర్ 2.5-3 సెంటీమీటర్ సైజ్ ట్యూమర్ ఉంటే అది చేయించవచ్చు. సో ఈ టైప్ సర్జరీ చేస్తే దెన్ ద బ్రెయిన్ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది, బికాస్ బ్రెయిన్ ఓపెనింగ్ లేదు. అర్లియర్ ఇది ఒక టైప్ ఆఫ్ రేడియేషన్, బట్ అదర్ టైప్ ఆఫ్ రేడియేషన్, నార్మల్ రేడియేషన్ ఇప్పుడు వరకు వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, ఆ రేడియేషన్తో హెయిర్ లాస్ వస్తుంది, స్కిన్ బ్లాక్ కలర్ అయిపోతుంది, దెన్ నార్మల్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. లైక్ సమ్ పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్కి బ్రెయిన్ క్యాన్సర్ అవుతుంది కదా, బ్రెయిన్ లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్తో బ్రెయిన్కి కూడా క్యాన్సర్ అవుతుంది, మెటాస్టసిస్ చెప్తారు. ఆ మెటాస్టసిస్ అర్లియర్ హోల్ బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తే నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్కి మెమరీ ప్రాబ్లం, వాకింగ్ ప్రాబ్లం అట్లా ఆఫ్టర్ 6 months 1 year స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రేడియేషన్లో ఫోకస్ అవ్వకుండా ఓన్లీ ద డిజీజ్ పార్ట్ ఈస్ ఓన్లీ గివెన్ రేడియేషన్, నార్మల్ బ్రెయిన్కి ఎఫెక్ట్ రాదు. సో పేషెంట్స్ విల్ సర్వైవ్ ఫర్ లాంగర్ అండ్ మోర్ ఇండిపెండెంట్, దే విల్ నాట్ బి డిపెండెంట్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్లో. వీటికి గామా నైఫ్ సర్జరీ పేరు చెప్తారు. సో ఇది ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా ఇన్ ప్రైవేట్ హాస్పిటల్. ఇన్ సౌత్ ఇండియాలో సెకండ్, ఓన్లీ పబ్లిక్ హాస్పిటల్ ఒకటి ఉంది నిమాన్స్లో, బట్ సౌత్ ఇండియాలో ఫస్ట్. అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఓన్లీ 6 centersలో ఉంది.
జనాల్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్, అది ఆ కోసం దే డోంట్ బై. బట్ యాజ్ కిమ్స్ యాజ్ ఆల్వేస్ ట్రైడ్ దట్ affordable treatment should be available at doorstep for everybody. ఆ కోసం హాస్పిటల్ ఇది ఇన్స్టాల్ చేశారు. ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ అవర్ ఇన్స్టాలేషన్లో we have already done 6 patients. ఈరోజు ఇంకా 2 పేషెంట్స్ చేస్తాము. ఆ కోసం డాక్టర్ యుఎస్ నుంచి ప్రొఫెసర్ ధీరేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, అండ్ దెన్ డాక్టర్ జోసెఫ్ కూడా వచ్చారు. మేము డాక్టర్ ధీరేంద్ర ప్రసాద్ గారికి రిక్వెస్ట్ చేస్తాం, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. So you will have to work. So as Manas explained, this Hindi अच्छा है, हिंदी ठीक है. तो इस मशीन की खासियत ये है कि सर्जरी को और इन्हेंस कर देती है, सर्जन की कैपेबिलिटी बढ़ाती है. तो आप अगर ओपन सर्जरी करनी जरूरी है वो भी हो सकती है, और उसको अगर अवॉइड करके बगैर काट के सर्जरी करनी है तो आउट पेशेंट बेसिस पे करवा के मरीज उसी दिन घर चले जाता है. तो मतलब ये कि आप बाहर से दूर से आके भी ट्रीटमेंट करा के घर जा सकते हैं. मैं बहुत 30 साल से ये ट्रीटमेंट कर रहा हूँ. मरीज कई बार इंटरनेशनल ट्रैवल करके भी आके और अगले दिन प्लेन से इंटरनेशनली वापस जा सकते हैं. एडवांटेज सबसे बड़ा ये होता है कि इसकी हीलिंग टाइम मिनिमम है. जैसे मानस ने बोला, रेडिएशन सिर्फ ट्यूमर पे लग रही है, तो रेडिएशन थेरेपी से ये अलग है. ये सर्जरी है रेडिएशन यूज़ करके. इससे न बाल झड़ते हैं, न मरीज को और तकलीफ होती है जैसे ट्यूमर निकालना है. और दूसरी चीज़ ये कि काम ये धीरे धीरे करेगी, कई हफ्ते महीनों में, तो एकदम से दिमाग पे धक्का नहीं लगता है. और जो चीज़ श्रिंक होनी है, ट्यूमर श्रिंक करना है, वो श्रिंक हो जाएगा. जो कोई अगर नस है जो कमज़ोर है, फटने का रिस्क है, वो हील हो जाएगी. तो उस सब तरह की चीज़ें. कुछ मरीज़ होते हैं जिनको बहुत दर्द होता है फेस पे, बार बार बिजली का झटका लगता है, उसके लिए दवाई लेते हैं, वो दवाई काफ़ी तंग करती है, नशा होता है, थके रहते हैं. इससे ट्रीटमेंट करके वो दर्द ठीक किया जा सकता है ताकि दवा बार बार न लेनी पड़े. और बहुत से इलाज हैं, ट्यूमर हैं, एन्यूरिज्म है, वैस्कुलर मैलफॉर्मेशन है, पेन की कंडीशंस हैं, सब इससे ट्रीट होती हैं. और हर एज पे ट्रीटमेंट किया जा सकता है. एस्प्री जो है सबसे लेटेस्ट गामा नाइफ है. ये मशीन 1960 में ईजाद हुई थी स्वीडन में, और उसके बाद से पूरे मुल्क में, पूरी दुनिया में फैली हुई है. इंडिया में 6 जगह है, 3 जो है वो पब्लिक हैं, एक आर्मी में है, तो सिर्फ आर्मी के लोगों को और उनके रिश्तेदारों के लिए यूज़ हो सकती है, और 2 प्राइवेट अस्पताल में है. और जैसे जैसे नंबर बढ़ेगा, मरीज़ को ज़्यादा दूर जाने की ज़रूरत नहीं है. इतना बड़ा प्रांत है, तेलंगाना है, आंध्र प्रदेश है, लोगों को अपने घर के पास ही ट्रीटमेंट मिल जाता है. उससे और आराम मिलता है क्योंकि वो ट्रीटमेंट करा के अपने घर पहुंच सकते हैं, और देखने में पता भी नहीं चलेगा कि ब्रेन की सर्जरी हुई है. तो वो एक खासियत इसकी है. सेफ़ है, बहुत सेफ़ है. मोस्ट चीज़ों का जिसमें ट्रीटमेंट होता है 85 से 95% सक्सेस रेट है, और रिस्क जो है वो 5% से कम है. जान का रिस्क बिल्कुल नहीं है. दुनिया में बहुत मरीज ट्रीट हो चुके हैं. इस ट्रीटमेंट की वजह से जान को कोई खतरा नहीं. मरीज को चुनना पड़ता है. सबसे बड़ी बात ये कि इसमें टीम चाहिए अच्छी, जो किम्स के पास है. न्यूरोसर्जन हैं, सब अकम्पलिश्ड हैं, जो बहुत एक्सपीरियंस्ड हैं, जो न्यूरोसर्जरी अच्छी तरह कर लेते हैं. आपके पास फिजिक्स के लोग हैं जो इसको कंट्रोल करते हैं मशीन को. सब हाई क्वालिटी के. टीम बहुत ज़रूरी है. मशीन तो कोई भी खरीद सकता है, पर उसको अच्छी तरह इस्तेमाल करने के लिए सारे लोग चाहिए. और डॉक्टर पानीग्राही की टीम जो है, हम देख रहे हैं पूरे हफ्ते से. मैं इस समय करीब 70 सेंटर वर्ल्ड में जाके स्टार्ट करा चुका हूँ, और मुझे देखने से पता चल जाता है कि कितनी इंटरेस्ट है टीम में, कितनी कैपेबिलिटी है, अस्पताल का सपोर्ट किसको है. क्योंकि ये सब चीज़ें अकेले नहीं चलती, इसमें बहुत सपोर्ट चाहिए होता है. और बाकी जो है वो पेशेंट को भी समझना होता है कि क्या चीज़ बेस्ट है, क्योंकि हर चीज़ मिलती है, सबके ब्रोशर है, सबके एडवर्टाइजमेंट है, पर इसका ये गारंटी है कि भाई पूरी टीम देख के मरीज़ को तभी ट्रीट करेगी जब वो उसके लिए सही है. वो बहुत ज़रूरी है. तो सेटअप बहुत अच्छा है, बहुत मशीन बिल्कुल फर्स्ट क्लास काम कर रही है. जैसे आपने सुना 6 मरीज ऑलरेडी ट्रीट हो चुके हैं, और कल सुबह तक
जो है कल दोपहर तक 9 या 10 मरीज ट्रीट हो जाएंगे। तो दिन में अभी शुरू किया है तो 1 या 2 हैं, पर चलते चलते 5, 6, 7 मरीज एक दिन में ट्रीट हो सकते हैं। कोई अगर सवाल हो मशीन के बारे में या कुछ तो आप पूछ सकते हैं, अदरवाइज they are all experts. Being a new mission, కొత్త మిషన్ కాబట్టి వాళ్ళందరినీ తెప్పించి పేషెంట్లు వాళ్ళ ద్వారా చేంజ్. You can say something. Well, we enjoy almost the whole week working with the team here. It's a very devoted team, and I hope this system will give this hospital many successful treatments. You can actually become pretty busy. It's a high population. This city, in fact, has larger population than my country. In my country, we have one unit and we treat 1,300 patients per year annually. So easily you can fill up this system with the local patients coming from this city. And I think it will also provide addition to already very advanced program here. It can deliver very precise and very accurate treatment and very safe conditions as a resulting with the minimal complications. So I hope everyone will be happy in the hospital with this system. स्वागत है यहाँ पे। हम साउथ इंडिया के, जैसे डॉक्टर मानस ने बताया, साउथ इंडिया के पहले हॉस्पिटल हैं प्राइवेट में जिसको हमने लॉन्च किया है। और इसमें 2-3 चीज़ें जो मैं आपको अवगत कराना चाहता हूँ। पहली चीज़ है कि जब रेडिएशन बहुत सारे सेशंस लगते हैं, बार पेशेंट्स को हॉस्पिटल आना पड़ता है। इसमें काफ़ी सारे ट्रीटमेंट इसको सिंगल सेशन में कर लेते हैं। लेकिन दूसरी इम्पॉर्टेंट चीज़ जो मैं आपको अवगत कराना चाहता हूँ कि बहुत सारे प्लेटफॉर्म्स में अगर आप गूगल करेंगे तो बहुत सारे जगह साइबर नाइफ को गामा नाइफ की तरफ बेचा जा रहा है, स्पेसिफिकली फॉर इंटरनेशनल पेशेंट्स एंड जिनको इसके बारे में पता नहीं है। तो ये भ्रम से दूर करना है कि साइबर नाइफ और गामा नाइफ 2 अलग चीज़ें हैं। साइबर नाइफ की अपनी सीमाएं हैं। ये टेक्नोलॉजी का प्रक्रिया, ये टेक्नोलॉजी का क्षमता जो है और इसकी जो सटीकता है वो साइबर नाइफ से बहुत ज़्यादा है। ये बिल्कुल सटीक जगह पे जाके ट्यूमर को करता है। लेकिन बहुत सारे प्लेटफॉर्म्स हैं, आप खुद भी अभी भी चेक कर सकते हैं। जैसे इंडिया में बस 6 ही हैं, उसमें से 2 या 3 प्राइवेट में हैं। लेकिन बहुत सारे अस्पताल इंडिया में पेशेंट्स को इस भ्रम में ट्रीट कर ले रहे हैं। तो ये भी इम्पोर्टेंट है लोगों को बताने का कि पहले समझ जाएं कि गामा नाइफ क्या है और साइबर नाइफ क्या है, और इसकी जो क्षमता है वो बहुत ज़्यादा है साइबर नाइफ से। So this is important for the public to understand. Thank you. जो सबसे ज़रूरी मकसद है आपका वो है इंफॉर्मेशन को प्रॉपरली जो है लोगों तक पहुंचाना, ताकि लोगों को ढूंढना न पड़े। जो बीमार होता है वो ढूंढता नहीं, जो बीमार होता है उसको डॉक्टर जो बोलेगा सुन लेता है। लेकिन अब जो दुनिया में बीमार जिस तरह से खुद भी गूगल करते हैं, पढ़ते हैं, ज़रूरी है, क्योंकि सवाल जब पूछेंगे तो उनका ट्रीटमेंट बेटर होगा। पूछने की चीज़ें ये है कि मशीन का नाम क्या है, वही है कि कुछ और है, इसकी सटीकता कितनी है। गामा नाइफ की सटीकता 1/3 मिलीमीटर से कम है, और कोई मशीन नहीं है दुनिया में जो उस सटीकता तक पहुँचेगी। ये 1960 से चली आ रही। सबसे ज़्यादा मरीज इस मशीन पे ट्रीट हुए दुनिया में, सबसे ज़्यादा इजाद इस पे हुई है, सबसे ज़्यादा पेपर इस पे छपे हैं, सबसे ज़्यादा एक्सपीरियंस डॉक्टरों का इससे है। लेकिन आपको जब आप देखेंगे कि कोई ये मशीन खरीदेगा, लगाएगा, इसका मतलब वो बहुत ख़ास ट्रीटमेंट करने को तैयार है। ट्रीटमेंट तो सभी तरह किए जा सकते हैं और बहुत तरह भी किए जा सकते हैं, लेकिन इसको सिर्फ ब्रेन के लिए खरीदा जाता है। और बहुत सी मशीनें हैं जो तमाम चीज़ें करते हैं,
एक कॉन्सेप्ट होता है स्विस आर्मी नाइफ का, जिसमें थोड़ी चाकू भी है, छुरी भी, कैंची भी है, सब कुछ है, बोतल खोलने का भी इजाज़त है। और एक होती है ख़ास नाइफ जो सिर्फ एक ही काम करती, तो आदमी वही इन्वेस्ट करेगा उसमें जिसको बेहतरीन काम करना है। और जैसे मैंने पहले बोला, टीम के बगैर नहीं होता। मशीन बहुत अच्छी है, पर डॉक्टर पाणिग्राही की टीम के बगैर इस मशीन कोई फ़ायदा नहीं। और डॉक्टर राव के लिए क्रेडिट है कि मेरे अस्पताल में भी नहीं है आधी चीज़ें जो उनके पास है। तो उन्होंने जो आप लोगों के लिए ला के जो इंस्ट्रूमेंट लगा दिए हैं, हमारे पास गाइडेड अल्ट्रासाउंड भी नहीं पहुंचा, हमारे पास MR लेना नहीं है, तो वैसे तो अमेरिका में बैठे हुए हैं, लेकिन अब जरा गरीब लग रहे हैं। మీకు టిపికల్ ఎగ్జాంపుల్ దేంట్లో పనికొస్తుంది అనేది ఒకటి, మనం అందరూ కామన్గా ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 75 80 ఏళ్ళు అయింది, బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. సార్ ఈ వయసులో మనకి ఈ ట్యూమర్ చేయగలుగుతామా? ఆపరేషన్ అనేది 70 ఏళ్ళు 6 గంటలు 8 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయలేము. అలాంటప్పుడు అది 3 సెంటీమీటర్స్ ఉంది, తక్కువలో ఉంది. ఆపరేషన్ లేకుండా ఈ గామా నైఫ్ అనేది ఈ ఎల్డర్లీ పేషెంట్స్, హైపర్ టెన్షన్, డయాబెటిక్ ప్లస్ స్టెంట్ లేసి ఉంటారు, ఆల్రెడీ బైపాస్ అయి ఉంటుంది, వాళ్ళకి ఈ ఆపరేషన్ లేకుండా బ్రెయిన్ ఓపెన్ చేయకుండా సింగిల్ మనం లేజర్ లైట్ లాగా ఎలా వేసి పాయింట్లో దాన్ని సెల్స్ని బంద్ చేస్తాం, ఇది కూడా సేమ్. సో దీంట్లో రిస్క్ చెప్పినట్టు 5% తక్కువ, ప్రాణాపాయం అనేది అస్సలు లేదు. సో ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ ఈ ప్రీమార్బిడ్ ఎల్డర్లీ పీపుల్, ఈవెన్ చిన్న వయసులో బ్రెయిన్ ట్యూమర్ అవసరం సార్ అంటే లేకుండానే ఈ గామా నైఫ్తో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మీకు అందరికీ తెలుసు, కిమ్స్ అనేది ఎప్పుడు కూడా పేషెంట్ క్వాలిటీ కేర్కి హై అండ్ టెక్నాలజీ అనేది తెస్తూ ఉంటాము. ఈ టెక్నాలజీ వల్ల పేషెంట్స్ సఫర్ కాకుండా చాలా మంచిగా క్వాలిటీగా ఇంటికి వెళ్ళేది పర్పస్. ఈ గామా నైఫ్ అనేది, గామా నైఫ్ని దీన్ని రేడియో సర్జరీ అంటారు. రేడియో సర్జరీ, మనం రేడియేషన్ చేస్తాము, సర్జరీ చేస్తాము. ఈ రెండింటి పని ఈ గామా నైఫ్ అనేది చేస్తుంది, అందుకే దీన్ని రేడియో సర్జరీ అని పెట్టాము. ఇప్పుడు రేడియేషన్ ఇవ్వాలి ఇలాంటి వాటికంటే దగ్గర మనం 4 to 6 వీక్స్ ఎవ్రీడే వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తూ ఉండాలి. అదేవిధంగా దీంతో కనుకైతే 90% ఆఫ్ ద టైము 1 డేలో అయిపోతుంది, మ్యాక్సిమం అంటే 2-3 డేస్లో టోటల్గా అయిపోతుంది. అంటే 2-3 డేస్లో టోటల్గా క్యూర్ చేస్తాం. అదే సర్జరీ చేసి తీయాలంటే హాస్పిటల్లో పెట్టాలి, హాస్పిటల్లో దాని రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. కొంతమంది ఈ ఎల్డర్లీ పీపుల్కి మనం ఒకవేళ చేయలేకపోవచ్చు. చాలా చిన్న దాంట్లో అంటే 3 millimeters 3 centimeters అలా ఉన్న దాంట్లో మనం చేయాలి అంటే ఒక సర్జరీ అవసరమా లేదా అనేది ఉంటుంది. దాంతో మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మళ్ళీ ఎక్కువ రోజులు ఉండాలి. అలా 1 వీక్ పేషెంట్ అటెండర్స్ కూడా సఫర్ అవుతూ హాస్పిటల్లో ఉండాలి. సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి సర్జరీ వల్ల కానీ, కొన్ని పేషెంట్ వల్ల కానీ, కొన్ని పేషెంట్కి ఉన్న కోమార్బిడ్ కండిషన్స్ వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటివన్నీ కూడా దీంట్లో లేకుండా పోతాయి. దీంట్లో ఏ ఇన్సిషన్ ఉండదు, 1 డేలోనే చేస్తారు. చాలా వరకు ప్రెసిషన్ అంటే ఇప్పుడు మనం మిగతా రేడియేషన్ 6 వారాలు తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఆ ఒక్క ఎక్కడైతే మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలనో ఆ ట్రీట్మెంట్కే కాకుండా పక్క టిష్యూలు కూడా కొంత డ్యామేజ్ అవుతుంది. అలాంటిది కూడా లేకుండా దీంట్లో మంచిగా ఆ ప్రెసిషన్ చేసి మనం సర్జరీ చేయొచ్చు. తర్వాత ఒకటి ఏంటంటే ట్యూమర్లు, బ్రెయిన్లో ఉన్న ట్యూమర్లలో చేయొచ్చు. అదేవిధంగా వాస్కులర్ మాల్ఫార్మేషన్స్, ఏదైతే వెసల్స్ రక్తనాళాలు ఉన్నాయో ఆ రక్తనాళాలు కొంచెం డిఫరెంట్గా ఉండి ఒక్కోసారి రప్చర్ అవుతుంటాయి, వాటన్నిటిని కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు సర్జరీ లేకుండా. రెండోది, మనకి ఒక కిడ్నీలోనో లేకపోతే లంగ్లోనో లేకపోతే లివర్లోనో ఎక్కడో ఇక్కడ క్యాన్సర్ ఉంటుంది. ఆ ఉన్న దాని వల్ల అది ఇంకా చాలా రోజుల వరకు మనం క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ దాని నుంచి మెటాస్టేసిస్ బ్రెయిన్లోకి వెళ్తాయి. ఆ మెటాస్టేసిస్ బ్రెయిన్లోకి వెళ్తే ఒక 6, 7, 8 ఉన్నా 4, 5 ఉన్నా కూడా ప్రతిదాన్ని సర్జరీతో మనం తీయలేము. దాంతో ఇంకా లైఫ్ ఇంతే అని చెప్పి కీమోథెరపీ ఇవ్వటం, ఆ కీమోథెరపీ ఇచ్చినప్పుడు మనకి మనిషి వీక్ అవటం, తర్వాత ఈ జుట్టు అంతా ఊడిపోవటం, తర్వాత దాంట్లో
కీమోథెరపీ వల్ల ఇమ్యూనిటీ తగ్గటం, దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ ఇంకా రావటం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండదు. అదే ఇది కనుక మల్టిపుల్ మెటాస్టేసిస్ ఉంటే ఈ యొక్క గామా నైఫ్తో మనం పర్ఫెక్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఈరోజు మనం ఈ యొక్క పరికరం అనేది ఏదైతే ఈ టెక్నాలజీ అనేది సౌత్ ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్లో మనదే ఫస్ట్. ఇందాక ధీరేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు మొత్తం 6 కూడా 3 మిలిటరీ దాంట్లో ఉన్నాయి, 2 గవర్నమెంట్ దాంట్లో ఉంది. సౌత్ ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నది మనది ఒకటే. దీంట్లో చాలా ఖర్చు పెట్టి మనం తెచ్చినా కూడా ముఖ్యంగా ఏంటంటే మనం పేషెంట్ని క్వాలిటీ లైఫ్ చేయాలి. తర్వాత ఒక రకంగా పేషెంట్ సైడ్ తీసుకుంటే చాలా క్వాలిటీగా 1 డే 2 డేస్లో వస్తారు, ఏ కాంప్లికేషన్స్ లేకుండా వెళ్ళొచ్చు, ఏ సర్జరీ లేకుండా వెళ్ళొచ్చు, అసలు మనం ఏమైనా చేయించుకున్నాం అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. రెండోది మనం వీళ్ళు వారం రోజులు ఉండేదానికి కాకుండా 1 డేలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అసలు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే కాస్ట్ వైజ్ సర్జరీ చేసి ఇంత కష్టపడి అదే వారాలు మనం రేడియేషన్ చేసుకుని ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చుతో దీంతో కూడా వెళ్ళిపోవచ్చు. సో దానివల్ల చాలా మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయని ఈ టెక్నాలజీ రాగానే కిమ్స్ హాస్పిటల్ దాన్ని ఫస్ట్ తీసుకొచ్చి మనకున్న పేషెంట్లందరికీ కూడా పంచాలి, వాళ్ళందరికీ కూడా క్వాలిటీ కేర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. కొత్త మిషన్ కాబట్టి మనం ఈరోజు దీన్ని చెయ్యాలి అన్నప్పుడు మన సర్జన్స్కి ఉన్నా కూడా వాళ్ళు బాగా అక్కడికి పోయి ట్రైన్ అయ్యి వచ్చినా కూడా ఎక్స్పర్ట్స్ అంటే కొన్ని వేల సర్జరీలు చేసిన డాక్టర్ ధర్మేంద్ర ప్రసాద్, ఆయన ఇండియన్ ఒరిజినల్గా 30 సంవత్సరాల క్రితం ఐ థింక్ హస్ గాన్ బ్యాక్ టు అమెరికా అండ్ ట్రైన్ సో మెనీ పీపుల్, సో మెనీ పేషెంట్స్. అదేవిధంగా జోసెఫ్ ఈస్ ఫ్రమ్ ప్రాగ్, ఈ ఆల్సో డన్ ఎవ్రీ ఇయర్ 1300 పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంత ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ముందు మన పేషెంట్లందరినీ కూడా మన టీం అంతా ఒక డాక్టరే ట్రైన్ అయ్యేది కాకుండా మొత్తం టీం ట్రైన్ అయ్యేదాకా వీళ్ళందరి చేత మనం పెట్టి ఇంకా ముందు కూడా వేరే ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మనం చేసి ఈ విధంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది. రెండోది ఈరోజైతే ఏవి మాల్ఫార్మేషన్స్, తర్వాత ట్యూమర్స్, బెనైన్, మ్యాలిగ్నెంట్, మెటాస్టేసిస్ అన్నీ ఉన్నాయి కదా, ప్రతి దానికి దీన్ని మనం చేయాలంటే కష్టం. అందుకనే ఎక్స్పర్ట్స్ ముందు చూడాలి, చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ పేషెంట్కి ఈ ట్రీట్మెంటు ద్వారా ఈ పేషెంట్కి బెనిఫిట్ వస్తుందా లేదా అనేది. దాన్ని బట్టి మనం చేయాలి. దాంట్లో కూడా ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి. ప్రతి పేషెంట్ని మనం పెట్టిన తర్వాత మళ్ళీ ఆఖరికి రిజల్ట్ రాలేదనుకో చాలా ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. మన టీం ఫుల్గా దాన్ని ట్రైన్ అయింది. అదే కాకుండా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎవరైతే ఈరోజు వచ్చి ఈ ట్రీట్మెంట్ నేర్పిపోయారు, ప్రతి పేషెంట్కి ఏదైనా డిఫికల్ట్ పేషెంట్ ఉంటే ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో యూరోప్తో కానీ అమెరికాతో కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేసుకొని ఇవన్నీ చేసుకొని ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ కిమ్స్లో ప్రతి టెక్నాలజీ. ఇందాక డాక్టర్ ధర్మేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు మన హాస్పిటల్లో ఉన్న టెక్నాలజీ వాళ్ళ హాస్పిటల్లో కూడా ఎఫోర్డబుల్ చేసిన అమెరికాలో కూడా ఒక్క హాస్పిటల్లో లేవని చెప్పారు. మొన్ననే మీకు ఇంతకుముందు చెప్పాను, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఏదైతే ట్రెమర్స్ వస్తాయో అది వితిన్ 5 minutesలో మనం ఆ ట్రెమర్స్ దాంతో అబ్లేషన్ చేస్తే పోతుంది. అలాంటి ఎక్విప్మెంట్ కూడా సౌత్ ఇండియాలో మనదే ఫస్ట్ 3T హీరో అనేది. అదేవిధంగా మొన్న తులసా ప్రో అంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి మనం ఏమాత్రం సర్జరీ లేకుండా దాంతో మనం చేయొచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మనం ఆపరేషన్ చేస్తే ఒకసారి ఆ ప్రోస్టేట్లో యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది రావచ్చు. అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే మనకి ఎప్పుడు పోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా పోవాలి అనేది మనకి కంట్రోల్లో ఉండదు. అదేవిధంగా సెక్షువల్ డిస్ఫంక్షన్ కూడా తగ్గుద్ది. అవన్నీ కూడా లేకుండా ఈ తులసా ప్రూతో చేయొచ్చు. ఇలా ఏదైతే ఈరోజు గామా నైఫ్ అనేది మనం తెచ్చి ఇంతమంది పేషెంట్స్కి ఎలాంటి పెయిన్ లేదు. అదేవిధంగా కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ లేకుండా చేసేదానికి మనం చేసాము. ఈ యొక్కది మీరు జనరల్గా పబ్లిక్కి ఏ విధంగా అయితే మనం కనుక కన్వే చేస్తే ఎక్కువ మంది పేషెంట్స్ అతి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా, కాంప్లికేషన్స్ లేకుండా, ఏ ఏజ్ బార్ అనేది లేకుండా, ఒక ఇన్సెషన్ లేకుండా ఈ రేడియో సర్జరీ ద్వారా గామా నైఫ్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అది తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎనీవన్ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్. ఒక లాస్ట్ మీరు ఈ ట్యూమర్స్, సెకండరీ ట్యూమర్స్, రక్తనాళ కూటమి, ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ గురించి చెప్పారు.
ఇంకొకటి కామన్ కండిషన్ ఉందండి, దాన్ని ట్రైజెర్మినల్ న్యూరాలజీ అంటాం. ఇక్కడ షాకింగ్ పెయిన్ ఉంటుంది. మీరు వింటారు, సల్మాన్ ఖాన్ కూడా 15 ఏళ్ళ ముందర అబ్రాడ్ యూరోప్ కంట్రీకి వెళ్ళి చేయించుకొని వచ్చాడు, అప్పుడు సర్జరీ, అప్పుడు ఈ టెక్నాలజీ లేకుండా. సో అది సర్జరీలో కొన్ని రిస్కులు ఉంటాయి. దానికి కూడా ఈ గామా నైఫ్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఈ షాకింగ్ పెయిన్ వెరీ కామన్. అందరూ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు, చంప దగ్గర, చీక్ దగ్గర షాకింగ్ పెయిన్ భరించలేము, ఇప్పుడు మందులు పనిచేయవు, దానికి ఆల్కహాల్ ఇంజెక్షన్లు అన్నీ టెంపరీ. బట్ గామా నైఫ్తో 90% ఆఫ్ ద కేసెస్లో వితౌట్ ఎనీ ఆపరేషన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ట్రీట్మెంట్ దీంట్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సైబర్ నైఫ్ అవసరం ఉంటుంది. ఇంకొకటి అదే సార్, Cyber knife also is removing 2 millimeters smallest lesions. And how many days it will take? So when I yeah. So you understand the gamma knife started this whole process. To this date, it is still considered the gold standard for radiosurgery in the brain. When the physician who designed, is a neurosurgeon who designed the cyber knife, just like a neurosurgeon designed the gamma knife, initially wanted to make it with protons, but it would be not possible. So ended up using a linear accelerator. But because it is mounted on a robot, it has to be made light. And so it is not shielded as much as a standard linear accelerator. Which means when you treat the patient, yes, you hit the target, we will come to the target also, but you also expose the rest of the body to a lot of extra radiation. Time of treatment is a big thing too. If you treat, the reason cyber knife is sometimes spot is when you want to do a little of everything, some brain, some lung, some spine, then that makes sense because you want to do everything, not just brain. It takes a lot of dedication to spend the money to set up a gamma knife. It is only for the brain, designed only for the brain, designed for the highest precision. So that's a big reason why you see both technologies out there. Now, can the cyber knife treat in the brain? Of course it can. Will it treat it to the same degree of precision? No. Can it manage to treat some targets reasonably similarly to what we do? Of course. So if it is a large tumor, if it's a malignant tumor, if the boundaries are not very clear, the treatments may not look so different. But you take a small benign tumor, you take a single nerve, and you want to treat it, there is a huge advantage. The beam not only is more precise in the gamma knife, it is also more focused. The other thing is that it is not, when the treatment is being delivered, neither the patient nor the beam moves. So you have total solidity in the gamma knife. The cyber knife has only one beam, the gamma knife has 192 beams working together. So the cyber knife has to move in circles around the brain to deliver the same treatment, and that limits the number of directions you can go from, because more directions will be more time. So treatment can be made faster but at a compromise. That being said, treatments can be done in 1 day, but more oftenly are done in 3 to 5 days with cyber knife. And treatment, especially outside the brain, can take many hours with the cyber knife. So, and Dr. Panigrahi will often apply a frame to the patient's head. That is for the most precise treatments where we do not want any movement. And a lot of times patients are told the frame is horrible. Every patient who has ever had, and we have some patients here, you can ask them. It's a few minutes of discomfort, but if that gives you the accuracy you need, that is part of educating the patient what really matters. I don't think a small injection is as problematic if I can get way more precise treatment. So it's all about spinning things. There is no question that the gamma knife outperforms in the brain anything and everything. But it's not for everybody. They have made the investment, so it's available for everybody. Not everyone can make that investment. టిష్యూ డ్యామేజ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, బట్ బ్రెయిన్లో 0.1 to 1 millimeter 2 millimeter బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఏమి తక్కువ అయిపోతుంది. అందుకోసం మోర్ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో ఇన్ గామా నైఫ్ ద అక్యురసీ ఈజ్ 0.3 millimeter.
సో ద ఛాన్స్ ఆఫ్ డ్యామేజ్ టు నార్మల్ బ్రెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ సైబర్ నైఫ్లో 3 times ఎక్స్ట్రా, లైక్ 1 millimeter. సో ఆ కోసం బ్రెయిన్లో ఏమి ప్రాబ్లం ఉంటే గామా నైఫ్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సైబర్ నైఫ్ అంటే అదర్ పార్ట్స్ ఆఫ్ బాడీలో 1-2 millimeter ఏం ప్రాబ్లం లేదు. సో దట్ ఈస్ వై గామా నైఫ్ ఈస్ globally is accepted for brain treatment. For all the neurophysicians and neurosurgeons, you put a beautiful graph of CyberKnife and the Gamma knife. Gamma knife has been gone like this and CyberKnife has been flat like that. The usage of the things. See what happened, the technology అనేది మనకి ఇలా ఎవల్యూషన్లో వస్తూ ఉంటుంది. ఫస్ట్ అది వచ్చింది, దానివల్ల ఉపయోగపడుతుంది, తర్వాత దాని మీద డెవలప్ చేసుకుని వచ్చింది. టుమారో దీనికన్నా బెటర్ది ఇంకా రావచ్చు. సో డాక్టర్ మానస్ చెప్పినట్టు, ఇది డాక్టర్ ధర్మేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు 192 బీమ్స్తో గామా నైఫ్ ఫోకస్ చేస్తుంది. అది ఒక్కొక్క బీమ్ ఉంటే ప్రతి ఇక్కడ బాడీ అంతా తిరగాలి. అది తిరిగేటప్పుడు చాలా డ్యామేజ్ అవుద్ది, బట్ పర్ఫెక్ట్గా రాదు. అదేవిధంగా 0.3 millimeters వరకు అయితే గామా నైఫ్ చేస్తుంది. అది కనీసం 1 ఉండాలి, దానికి 3 times ఉండాలి, చాలా వరకు ఉంటుంది. బ్రెయిన్కి ప్రిసిషన్, ఇందాక ఏదైనా ఒక చిన్న ఇది పోయింది, మేము ట్రెమర్స్ చేస్తామని చెప్పాం, అది పక్కది ఏదైనా అయింది అని అంటే ఒక బాడీకే దెబ్బతింటుంది. అందుకని చాలా ప్రిసిషన్తో ఉన్న ఎక్విప్మెంట్స్ మనం తీసుకొచ్చి మనం ఏదైనా గుడ్ చేయొచ్చు, కానీ పేషెంట్కి బ్యాడ్ చేయకుండా ఉండటం. మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, హాస్పిటల్కి వచ్చిన తర్వాత బ్యాడ్ అనేది జరగకూడదు. అది వెరీ వెరీ రేర్ సర్కమ్స్టాన్స్లో జరుగుతూ ఉంటుంది, మనం ఎన్ని ప్రిసిషన్ తీసుకున్నా కూడా. అందుకని గామా నైఫ్ ఇవన్నీ కూడా మేము కొనే ముందు ఇవాల్యుయేట్ చేసాం. సైబర్ నైఫా, గామా నైఫా, we discuss with all the people what is good for the patient. అందుకని గామా నైఫ్ లో అయిపోతుంది 95% of the things. లేదంటే సెకండ్ డే, థర్డ్ డే మ్యాక్సిమం. రేడియేషన్ అయితే 6 weeks పడుతుంది. 90% time is used for benign tumors only. క్యాన్సర్లో కూడా మెటాసిస్ చెప్పాను కదా, బ్రెస్ట్ లంగ్ క్యాన్సర్లో కూడా ట్రీట్మెంట్ అవుతుంది. బట్ అదే కూడా ఇన్ 1 day. నార్మల్ రేడియేషన్ అంటే యూ హ్యావ్ టు గివ్ ఫర్ 6 weeks. Here you can do in 1 day. So that is why it is comfortable for patient. Means relatives don't have to take leave for 6 weeks for treatment. In one day treatment, 1 day leave తీసుకుంటే అయిపోతుంది. The thing is, benign can be treated in 1 day. Benign tumors is usually 1. The other extreme is metastatic disease, where there are multiple tumors. Those can also be treated in 1 day. And I have treated 40-50 tumors in 1 day. Takes a few hours, but 1 day. Now that is the big difference. Because the beam is so precise, you don't have to be separate days sometimes to spread any room for error. When there is no room for error, you don't have to spread the days. You can do it all together. People also raise questions about the fact that this uses cobalt-60. It uses cobalt-60 because it is the most precise energy beam that can be used with the finest spot. And any concerns about cobalt-60 are irrelevant, because all the gamma knives in the world have a small amount of total cobalt. More than 100 times that is used in radiators for sterilizing medical equipment, food equipment, everything. There is a lot of radioisotope used, because I have seen people talk about that. I brought it up. The reality is it doesn't matter. We are using the best energy possible, and because it's such a small source, you can put 200 in a machine, 192, which means every beam is 0.5% of the dose you need, and you focus it like the sun with a magnifying glass. It is very effective in the brain. It is harmless outside. So there is no risk of losing hair, damaging skin, and as you heard, even very sick patients who cannot undergo surgery for life-saving procedures can be done with this. This week alone, we used MRI, we used CT, we used angiography to plan the treatment. This is also the only machine in which you can plan on the same quality image which Manas would use to operate on the patient, a good MRI, and plan this treatment on the same. Every other machine requires a CAT scan, and then they put the two together, but cannot work without a CT, which we all know is not as clear in looking inside the brain. Outside the brain, the CT becomes pretty useful, but in the brain, the gold standard for imaging is MRI. And this machine you can plan right on the MRI, which also adds to its specific use in the brain.
So normally the cancer treatment cheste, cancer can come back, and then repeat radiation we cannot give. Once you have given, you have to wait for 2 years for a repeat radiation. It is in gamma knife, it can be repeated if it comes back early. So that is one great advantage. Other thing, as far as the benign and malignant, see basically any lesion that is growing in the brain, one, as such the disease. Second thing is side effects of the brain. If the brain is growing, it is has to compress. పక్కనున్న ఆర్గాన్స్ అన్ని కంప్రెస్ చేయాలి, అందుకని దాన్ని తీసేయాలి. ఈ బినైన్ది 2.5 సెంటీమీటర్స్ లోపల అనుకుంటే దీంతో చేసేయచ్చు. చేసినప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ అంటాం మనం, అవి లేకుండా పోతాయి. అది 2.5 మిల్లీమీటర్స్తో చేయాలంటే మిగతా ఎక్విప్మెంట్స్తో చేయలేము. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ బినైన్ మ్యాలిగ్నెంట్ సెంటీమీటర్ 2.5 సెంటీమీటర్. సో ఇక్కడ బినైన్ మ్యాలిగ్నెంట్ అనే దానికన్నా బ్రెయిన్ ఫంక్షన్స్ని మనం ఏ విధంగా చేయాలనే దానికి బినైన్ దానికి కూడా ఇది పనిచేస్తుంది. So first of all, congratulations sir for bringing another sophisticated and advanced facility to our people. And I have two questions. Sir. See, what is the cost of the mission and what is the always cost for the standard procedures? They plan, the target point is called a shot. The original Swedish word for that is kula, which means bullet. And the original name of the gamma knife was given a knife by the neurosurgeon because of its precision. And it was in Swedish is strålkniv, which means beam knife. That then was made into gamma knife. And other than the kitchen knife, this is the first name. Everything else follows and imitates. Cyber knife, X knife, every other knife uses knife because gamma knife was such an attractive name. But it's for the precision, there is no cup. And you had one more question about 190 beams. Beams are very narrow. The narrowest beam in this business is 4 millimeters, which only is produced in the gamma knife. And if you have 192 4 millimeter beams at one point, along the path, each beam is only carrying 0.5% of total dose. So it's very safe. It hits the target and then it crosses across and fades away. So just keep in mind that that individual beam is very weak, but where you bring it together with a precision and you get multiple such points at one time, that's how you get the dose where you want, get really high without hurting anything, and it falls very quickly. Within a millimeter, you're done. You go from effective dose to safe dose within millimeters. The cost of the mission, what you ask is, we paid around 28 crores, and next 10 years to maintain this mission, it cost another 28 crores. CMC, what we call as comprehensive maintenance contract. So as far as the patient, how much he charged, I told, but there are patients who paid. I think they will answer that question. How much you people paid? 4 lakhs. 4 lakhs. So as I said that it is a 4.5-5 lakhs because in the beginning I think they. So now 56 crores in 10 years we have to recover. Okay, that's not the one. The biggest advantage here, radiation mission also costs around 14-15 crores, but six weeks they have to come to get the same treatment. And ఆ 6 వీక్స్లో పేషెంట్ బాధ ఎన్నిటికన్నా ఇది ఎంత ఎక్కువైనా కూడా ఖర్చు మాత్రం అదే. సర్జరీ చేసినా రేడియేషన్ చేసినా అంతే ఖర్చు. అదే ఖర్చులో ఇప్పుడు 1 day 2 daysలో ఇదంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2-3 days బ్యాక్. 1 day. యా, మీరు వచ్చి ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇన్సూరెన్స్ పొలిటికల్ లీడర్ను నాకు ఇష్యూ తెలిసినప్పుడు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 4 months అయిన తర్వాత రండి చూద్దామన్నారు. తర్వాత సార్ చూసన్నాడు ఇంక్రీజ్ అవుతుంది, మీకు ఓపెన్ సర్జరీ చేయాలంటే నేను సార్ను రిక్వెస్ట్ చేశాను. సార్ నేను ఇబ్బంది అయితే సార్, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ పెద్దది అన్న తర్వాత సరే ఒక 1 week ఆగండి నేను మాట్లాడతాను చెప్పి తర్వాత సార్ను నాకు అటాచ్ చేశారు. చేసిన తర్వాత ఈ గామా నైఫ్ సర్జరీ చేసుకుంటే బాగుంటుంది, దీనికి ఫస్ట్ మీరు వస్తే ఓ ప్యాకేజీ సిస్టమ్ ఉంది, దాంట్లో తక్కువ ఖర్చుతో మీరు వెళ్ళిపోతారు అని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను సార్ను కాంటాక్ట్ అయినా. సార్ను కాంటాక్ట్ అయిన తర్వాత పిలిచారు.
నేను వచ్చిన తర్వాత చాలా భయపడ్డా, కానీ నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి నీ కట్టిన డబ్బులు లెక్క పెట్టే టైం లోపల సర్జరీ చేశారు నాకు. అంటే నేను చాలామంది కూడా అంటే నాకు పొలిటికల్గా చాలామంది పరిచయాలు. నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు చెప్పా, వివేక్ వెంకట స్వామి గారు, తర్వాత వంశీ గారు ఎంపీ గారు, పున్న ప్రభాకర్ మినిస్టర్ గారికి చెప్పా, సార్ నాకు ఇట్లా సర్జరీ నేను పోతున్నా అంటే జాగ్రత్తనే అన్నారు. మళ్ళీ వాళ్ళు నాకు 7:30 ఫోన్ చేశారు, ఏమైంది రఘునాథ్ అంటే, సార్ సర్జరీ అయిపోయింది. అరే ఎట్లా అయిపోయిందని వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ పోయి వాళ్ళకు క్యాజువల్గా పోయి కలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయిన చూస్తున్నాను, పట్టుకొని ఈ గుండంతగా పట్టుకొని చూస్తున్నారు ఏమైందని. ఏం లేదు సార్ సర్జరీ అయిపోయింది, బాగా అయింది సార్ అని చెప్పి కలిసి రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ వచ్చే ముందు కూడా ఎంపీ గారిని కలిసి వచ్చారు, ఇక్కడనే మన విశాఖ ఆఫీస్ ఉంటుంది వాళ్ళది, వంశీ గారు వారికి కలిసి రావడం జరిగింది. ఎనివే ఇలాంటిది సిస్టమ్ తీసుకొచ్చినందుకు నిజంగా కిమ్స్ ఆసుపత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మానస్ సార్ చాలా ఓపిక్గా సార్ వాళ్ళందరూ చూసుకుంటారు సార్. దాశరథి సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. 2 years బ్యాక్ పిట్యూటరీ గ్లాండ్ ఎడినోమా ప్రాబ్లంతో నేను జాయిన్ అయ్యాను సార్ కిమ్స్ హాస్పిటల్లో. త్రూ నోస్ ద్వారా నాకు సర్జరీ చేశారు. తర్వాత చెకప్కి వచ్చిన తర్వాత తెలిసింది మళ్ళీ ఇంక్రీజ్ అయిందని చెప్పి సైజు. సార్ ఇది మాకు రికమెండ్ చేశారు, గామా నైఫ్ రేడియేషన్. దాంతో ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాను సార్. 1 hour పట్టింది సార్.